పిల్లలు లేని వాళ్ళు ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ జోబులు గుల్ల చేసుకుంటూ లక్షల రూపాయలు ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లలో ఖర్చు చేస్తున్న వాళ్ళకి గుడ్ న్యూస్ కాదు, ఇదొక గోల్డెన్ న్యూస్. అదేంటంటే, సో ఇప్పటి వరకు ప్రైవేట్ హాస్పిటళ్ళల్లో చుట్టూ తిరిగి ఐవీఎఫ్ సెంటర్లలో చుట్టూ తిరిగి లక్షల రూపాయలు వ్యర్చించినా కూడా వాళ్ళు అనుకున్న కళ నెరవేరరు. కానీ ఇప్పుడు కేవలం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కంప్లీట్గా ఫ్రీగా ఐవీఎఫ్. సో ఫ్రీ ఐవీఎఫ్ అనేసరికి చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి, కానీ అలాంటి సందేహాలు ఏమీ లేకుండా ఒక మంచి సక్సెస్ రిజల్ట్స్ ఇస్తుంది. సో అది ఎక్కడో కాదు, హైదరాబాద్లోని గాంధీ హాస్పిటల్. సో గాంధీ హాస్పిటల్లో ఈ మధ్యకాలంలో ఐవీఎఫ్ సెంటర్లకి డిమాండ్ ఎక్కువ పెరగడం అండ్ ఎక్కువ మోసాలు కూడా ఐవీఎఫ్ సెంటర్లలోనే జరుగుతున్నాయి. సో అందుకనే సర్కారు గాంధీ హాస్పిటల్లోనే ఐవీఎఫ్ సెంటర్ ఓపెన్ చేసింది. సో ఓపెన్ చేయడంతో పాటు 3 నెలలు గడుస్తుంది. 3 నెలల్లో ప్రతి నెల ఒక ఐవీఎఫ్ ద్వారా ఒక మంచి హెల్దీ బేబీని కూడా ఆ దంపతులకు ఇస్తుంది. సో కేవలం ఒక్క 1 రూపీ కూడా ఛార్జ్ లేకుండానే ఎవ్రీథింగ్ ఫ్రీ ఏర్పాట్లు చేస్తుంది ఐవీఎఫ్ దంపతుల కోసం. సో రీసెంట్గా యాదాద్రి భువనగిరికి సంబంధించిన దంపతులు ఇద్దరూ కూడా ఇలాగే ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరిగి 7 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంటారంట. అయినా వాళ్ళకి రిజల్ట్స్ లేకపోవడంతో ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా చూద్దాం అన్నట్టు వచ్చారట. సో అలా వచ్చిన దంపతులకి నిన్నే ఒక పండంటి మగబిడ్డ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది. సో అందుకనే హాస్పిటల్ సిబ్బంది అందరికీ తెలిసేలా అండ్ ఈ ఫెసిలిటీ అందరూ ఉపయోగించుకునేలా ఐవీఎఫ్కి సంబంధించిన ఫ్రీ ట్రీట్మెంట్ గాంధీ హాస్పిటల్లోనే జరుగుతుంది అని ప్రకటన చేశారు. ప్రకటన చేయడంతో పాటు ఈ 3 నెలల్లో 3 హెల్దీ బేబీస్తో పాటు దాదాపు 76 సక్సెస్ ఐవీఎఫ్ ప్రాసెస్ జరుగుతుంది అని కూడా ప్రకటించారు. సో ఇంకా ఎవరైనా ఐవీఎఫ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ డబ్బులు వేస్ట్ చేసుకుంటూ మోసపోతూ ఉండే వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్లో ఐవీఎఫ్ ప్రతిరోజు ఓపీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చేసింది.